అన్నీ ఉన్నాయని అహంకారంతో అందరినీ దూరం చేసుకోకు. అన్నీ కనుమరుగయ్యే నాటికి కావలసిన వారు కనుల ముందు లేని పరిస్థితిని తెచ్చుకోకు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇవాల్టిన మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను స్టవ్ మీద అయితే వేడి నీళ్ళను అలాగే పాలు అయితే పెట్టేశాను. ఇంకా అవి అయితే వేడైతే కలిపిచ్చేస్తాను. అలాగే నిన్న నైట్ అయితే నేను దోసపిండి అయితే రుబ్బుకున్నాను కదా, ఇంకా ఆ పిండి అయితే మొత్తం ఒకసారి కలిపేసి ఇదిగో ఇంక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక ఇప్పటికి సరిపడా పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటానండి. ఇంక ఇక్కడైతే పల్లీలు ఎంచుతున్నాను చట్నీలో కానీ. ఓకే అండి, మా బుడ్డోడికైతే ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా తగ్గిపోయిందండి. ఇంక ఈరోజైతే స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా బుడ్డోడు కూడా లేచాడనమాట. కొంచెం వేడి నీళ్ళు అయితే ఇచ్చేసాను. ఇందాక పాలు పెట్టాను కదా, కొన్ని పాలు తాపుదామని పాలు అయితే పెట్టించాను. వేడి నీళ్ళు తాగకుండా పాలు తాగాడు. ఇంకా అలాగే ఇప్పుడైతే ఇంకా బ్రష్లు అవి చేసుకోమని ఇంకా బ్రష్లు అయితే ఇచ్చానండి. అంటే తాగిన వెంటనే ఇవ్వనండి, తాగిన వెంటనే బ్రష్ చేసుకోమంటే వామిటింగ్స్ అయిపోతుంది కదా. ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట కొంచెం సేపు కూర్చొని అటు ఇటు తిరగమని చెప్తాను. ఇంకా తర్వాత అయితే బ్రష్లు అవి చేయించేస్తాను. నేను మొన్నటి వరకు మా బుడ్డోడికి నేనే చేయించేదాన్ని అనమాట బ్రష్. ఇంక ఇప్పుడిప్పుడే నువ్వే చేసుకొని అలవాటు చేస్తున్నాను. వాళ్ళు బ్రష్ చేసుకోవటం అలవాటు చేసుకుంటేనే మంచిది కదా. ఇంకా ఎప్పుడు మనమే చేయించామంటే వాళ్ళకి అలవాటు అవ్వదు కదా, అందుకని ఇంక వాళ్ళనే చేసుకోమని చెప్తుంటాను. టంగ్ క్లీనర్తో కూడా నెలకంతా నీట్గా క్లీన్ చేసుకోవాలని అయితే చెప్తూ ఉంటాను. ఒకసారి చూపించామంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది కదా. ఓకే అండి, ఇంకా వాళ్ళు అక్కడ బ్రష్లు అవి చేసుకునే లోపు ఇక్కడైతే నేను చట్నీ అయితే చేసేదాను. చట్నీ చేసి ఇంకా హీటర్ అయితే పెట్టేశాను అనమాట. మనం చాలాసార్లు పిల్లలు ఉన్నా కానీ పక్కన హీటర్ పెడుతూ ఉంటాం కదా, వాళ్ళకి తెలియక ముట్టుకునే ప్రమాదం అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే పిల్లలు మనకి వాళ్ళు దగ్గరలో లేకుండా ఉండేటట్టు చూసుకొని హీటర్ అనేది స్విచ్ ఆన్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కసారి హీటర్ ముట్టుకునే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇంకా మా పిల్లోడైతే చిన్నప్పుడు పాకుతున్నప్పుడు 2-3 సార్లు అయితే పట్టుకుపోయాడండి. నేను త్వరగా ఫాస్ట్గా వెళ్ళేసి ఇక వెంటనే వీడిని పట్టుకున్నాను అనమాట. అట్లా చేస్తూ ఉంటారు పిల్లలు, తెలియదు కదా. ఇప్పుడైనా సరే మనం చెప్తూ ఉంటాము పట్టుకోవద్దని, పట్టుకో మమ్మీ అంటూనే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే పట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని నేను ఇంకా పిల్లల బ్రష్లు అవి చేసుకున్నాక బాత్రూంలోనే పెట్టేస్తానండి హీటర్ వచ్చేసి. ఇంకా అటైతే వీళ్ళని వెళ్ళనీయనమాట. నీళ్ళు వేడయ్యేంత వరకు వేడయ్యి స్విచ్ ఆఫ్ చేసి హీటర్ తీసేసిన తర్వాత ఇక ఫస్ట్ మా బుడ్డోడికి నేను నీళ్ళన్నీ కలిపేసి స్నానం చేయిస్తాను. తర్వాత ఇంకా మా పాప స్నానం చేస్తుంది అనమాట. మా బుడ్డోడు అంటాడు, నేనే చేస్తాను మమ్మీ, నాకు 6 ఇయర్స్ కదా, ఇంక నేనే స్నానం చేయాలి, నేను ఎప్పటి నుంచి స్నానం చేయాలని అడుగుతూ ఉంటాడనమాట. ఎప్పుడన్నా నాకు కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు నువ్వు చేయరా అని అంటే, లేదు మమ్మీ నువ్వే చేపియాల్సింది, నేను చిన్న పిల్లోడిని కదా, నువ్వే చేపియాలి, నేను చేయను, నాకు చేసుకోవటం రాదని అయితే చెప్తూ ఉంటాడు. రివర్స్ అనమాట. నేను స్నానం చేయించేటప్పుడేమో నేనే చేస్తానంటాడు. ఎప్పుడన్నా కొంచెం లేట్ అయ్యి టైం లేక నువ్వు చేయరా ఇవాళ ఒకరోజు కంటే నేను చేయనంటాడు. ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మొత్తానికి పిల్లలకైతే స్నానాలు చేసి రెడీ చేయించి దోశలు పోసి తినిపించేసానండి. ఇక పిల్లలనైతే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చేసాను. పిల్లల స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఇలా ఉల్లిపాయ దోశ అయితే పోసుకొని తింటున్నానండి. దోశల్లో బోలెడు రకాలు కదా, కానీ మనం ఎప్పుడూ 2 దోశలు పోసుకుంటూ ఉంటాం కదా. ఒకటి ఉల్లిపాయ దోశ, 2 ప్లెయిన్ దోశ. నేనైతే ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా కారం దోశ, ఎగ్ దోశ కూడా చేస్తూ ఉంటాను. నాకు ఎక్కువ ఉల్లిపాయ దోశ అంటే ఇష్టము. అలాగే మసాలా దోశ కూడా ఇష్టం అండి. మసాలా దోశ అయితే ఇప్పటివరకు నేను ఎప్పుడు పోయలేదు ఇంట్లో, బయట తిన్నాను కానీ ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి మసాలా దోశ కూడా ఇంట్లోనే. అసలు గొంతంతా ఏంటో పట్టేసిందనమాట, ముక్కులు పట్టేసినాయి ఈ వర్షాలకి. వర్షాలు పడుతున్నాయి, ఎండ వస్తుంది కదా, వాతావరణం మారేసరికి అసలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది కదా. నాకైతే ఈసారి జలుబు చేసిందనమాట, బాగా ముక్కులన్నీ పట్టేసినాయి. మాట్లాడదామన్నా కానీ అసలు ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, అలుపు వస్తుందండి ఏంటో మాట్లాడుతుంటే. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తున్నాను కానీ అసలు ఎక్కువసేపు అయితే చెప్పలేకపోతున్నాను అనమాట. ఊరికి అలుపొస్తూ ఉంది, ఎందుకో ఏమో చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. గాలి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. బాగా అలుపు వస్తుంది ఎక్కువ
మాట్లాడుతుంటే. అంటే మరీ నీరసంగా, డల్‌గా అయితే ఇట్లా ఏం లేదండి. బానే ఉంది. పనులన్నీ చేయగలుగుతున్నాను. ఓపికగానే ఉంది. కాకపోతే మాట్లాడలేకపోతున్నాను. ముక్కులన్నీ పట్టేసినాయనమాట. గాలి పీల్చుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. మాట్లాడుతుంటే గూడా ఊరికే అలుపొస్తున్నట్టు అనిపిస్తుందనమాట. ఎంతో పని జేసి, ఎంతో కష్టపడితే అలుపొస్తది చూడండి, అట్లా ఉందనమాట. ఏ పని జేయకుండానే అట్లా అలుపొస్తుంది. ఎందుకో ఏమో, ఏమైందో తెలియట్లేదు కానీ, ఇలా అయితే ఇబ్బందిగా ఉందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. అసలు మాట్లాడలేకపోతున్నాను. అంతకుముందు నేను వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు 4, 5 నిమిషాల పాటు గలగలా మాట్లాడుతూనే ఉంటానండి. గ్యాప్ తీసుకోను, స్టాప్ చేయను. ఒక 4, 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను స్టాప్ చేసి, తర్వాత మళ్ళీ ఆన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాననమాట. కాకపోతే ఇప్పుడేంటంటే ఒక్క నిమిషానికి 4, 5 సార్లు ఆఫ్ చేసి, ఆన్ చేసి చెప్పాల్సొస్తుంది. ఇట్లా అయితే కష్టం కదా! బాబోయ్! మీకు వినటానికి వాయిస్ ఎలా ఉందో ఏంటో నాకు తెలియట్లేదు కానీ, నాకు మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా! ఇంక అలానే వదిలేసామంటే వీడియోలు అలానే ఉండిపోతాయి. ఇప్పటికే వీడియోలయితే 3, 4 ఉన్నాయండి వాయిస్ ఓవర్ చెప్పాల్సినయి. అసలు టైమే ఉండట్లేదనమాట. ముందే ఒక 2, 3 వీడియోలు రెడీగా పెట్టుకుందామంటే నాకు అస్సలు కుదరట్లేదండి ఈ మధ్య ఏంటో. ఊరికే టైం అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు టైం ఉన్నప్పుడేమో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అంతా బానే ఉందనుకున్నప్పుడేమో నాకు పనులు ఎక్కువగా ఉంటూ ఉన్నాయన్నమాట. ఓకే అండి. ఇక్కడైతే నేను ఈరోజైతే ఇంక మునక్కాయ టమాటా కర్రీ చేద్దామని మునక్కాయలైతే కట్ చేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసానండి. 20కి 3 మునక్కాయలు ఇచ్చారండి. ఆ మునక్కాయలన్నీ కట్ చేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టి కడిగేద్దాము. అలాగే ఇంకిక్కడ టమాటాలైతే కట్ చేస్తున్నానండి. ఈరోజైతే నేను టమాటాలు కట్ చేసేటప్పుడు ఒక టమాటాలో అయితే పురుగులొచ్చినాయండి. టమాటాల్లో కూడా పురుగులుంటే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మొన్న మార్కెట్‌లో టమాటాలైతే బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కదా! ఇంకా అవైతే కట్ చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. పెద్ద టమాటాలైతే కొంచెం పెద్ద సైజు లావు టమాటాలుంటే బాగా కట్ చేయొచ్చు. అది ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ చిన్న చిన్న వాటిని కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకేనండి రేట్ అయితే కొంచెం పెద్ద టమాటా ఉంటేనేమో రేట్ ఎక్కువ చెప్తారు. ఇలా చిన్న చిన్న టమాటాలైతే తక్కువ రేట్‌కి ఇస్తారు. వీటిని తీసుకునే బదులు అవి తీసుకుంటేనే బెస్ట్ కదా అనిపించింది. ఏముందిలే కొంచెం కట్ చేసుకోవడానికి లేట్ అవుతుంది అంతే కదా! ఏమాత్రం దానికి మళ్ళీ ఎక్స్ట్రా రూ. 20, రూ. 30 పెట్టాలా అని కూడా అనిపిస్తూ ఉంటది. అలా అనిపించి నేను ఇప్పుడు ఇవి తీసుకున్నాననమాట. కట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ తప్పదిక తీసుకున్నాం కాబట్టి కట్ చేసేదిగా ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేశాను. ఇంక అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేస్తున్నాను. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబోయ్! ఈరోజు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పేసరికి దాదాపు 3, 4 గంటలు పట్టేటట్టుందండి. చాలా కష్టంగా ఉందనమాట చెప్పడానికి. ఏంటి కష్టంగా ఉందంటున్నావు, నవ్వుతున్నావు అనుకుంటున్నారా? అంతేనండి, బాధను కూడా నవ్వుతో కవర్ చేయాలి, తప్పదు కదా! కష్టంగా ఉందని ఏడుస్తూ చెప్తే బాగోదు కదా! అందుకే నా కష్టాన్ని నవ్వుతూ చెప్తున్నాననమాట. ఏంటండి మీరందరూ ఎలా ఉన్నారు? వాతావరణం మారుతుంది కదా! కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేవి వస్తూ ఉంటాయిలే అంటారా? అలా కాదండి. వచ్చినా మన జాగ్రత్తలో కూడా మనం కొంచెం ఉండాలి కదా! తప్పదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హాట్ వాటర్ పెట్టుకొని తాగుతూ ఉండాలండి. ఓకే అండి. మనమే కాదు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణం మారటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇబ్బందులైతే చాలా వస్తున్నాయి కదా! దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇట్లాంటివైతే వస్తూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేవి వస్తూనే ఉంటాయిలే అనుకుంటే చేసేదేం లేదనమాట. ఓకే అండి. ఇక్కడైతే నేను మునక్కాయలు, టమాటాలైతే తాలింపేసేసి కలిపేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా మిషన్‌లో బట్టలైతే వేశాననమాట. అవైతే అయిపోయినాయి. ఇంకా ఆరేద్దామనైతే మిషన్‌లో ఉన్న బట్టలన్నీ తీస్తున్నాను. ఈ బట్టలు మాత్రం చిక్కు చిక్కు పడిపోతున్నాయండి. ఏంటో గాని కొన్నైతే తీసేటప్పుడు గట్టిగా లాగటం వల్ల చినిగిపోతున్నాయి కూడా. ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. బట్టలు ఈ మధ్య బాగా చిక్కుగా వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఇంత చిక్కయితే పడవండి. మొత్తం ఏంటో ఒక మూట అలా ఎవరో చుట్టేసినట్టు, ముడులేసినట్టు వచ్చేస్తున్నాయి అనమాట ఏంటో మిషన్‌లో. నేను వీటికి యూట్యూబ్‌లోనే చాలా చిట్కాలైతే చూసానండి. కానీ అవన్నీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదనమాట.
నాకెందుకో అర్థం అవ్వదు. వీడియోస్ అన్నీ చెప్తారు గదా! మనం చేస్తే ఎందుకు వర్క్ అవ్వదు ఇలా అనేది అనిపిస్తూ ఉంటది. చక్కగా చూపిస్తారు ఇలా చేస్తే ఇట్లా వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ నీట్‌గా ఉంటాయి. మురికంతా చక్కగా పోతుంది. ఈ క్లిప్స్ ఏవో చూపిచ్చేసి ఇంకా వేస్తే బట్టలన్నీ మనకి ఇట్లా చిక్కు చిక్కుగా రాకుండా నీట్‌గా వస్తాయి అనేది అంటూ ఉంటారు కదా! నేనైతే అన్నీ ట్రై చేయనులే గానీ కొన్ని కొన్ని అయితే ట్రై చేస్తాను. ఆ ట్రై చేసిందే వర్క్ అవ్వదనమాట. సరిగ్గా పని చేయదు. ఏంటిది ఇలా అయిందనైతే అనిపిస్తూ ఉంటది. అలా అని అందరు చెప్పేవి వర్క్ అవ్వవనైతే నేను అనట్లేదండి. యూట్యూబ్‌లో చెప్పేవాళ్ళు చాలామంది నిజాలే చెప్తారు. అన్నీ చాలా వరకు చిట్కాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఎక్కడో 1, 2 ఇట్లాంటివి పనిచేయవనమాట. నేను ట్రై చేసిన వాటిల్లో అన్నీ చాలా వరకు చక్కగానే వాళ్ళు చెప్పినట్టే జరిగినియండి. వర్క్ అయినియి గూడా బానే చేశాను. కాకపోతే కొన్నిటి మాత్రం ఒకటి మనకి చికెన్ కర్రీలో ఏదన్నా కర్రీలో ఆయిల్ ఎక్కువైనప్పుడు ఐస్ క్యూబ్స్ పెడితే వస్తదన్నారు కదా! అది ట్రై చేస్తే నాకు అస్సలు రాలేదనమాట. ఆయిలు ఐస్ క్యూబ్స్‌కి అంటుకొని వచ్చేస్తది గదా! అది ఒకటి నాకు వర్క్ అవ్వలేదు. నేను ఎన్ని సార్లు ట్రై చేసినా ఫెయిల్ అయిపోయాననమాట. అదైతే నాకు అసలు రాలేదు. ఇప్పుడు ఈ మిషన్‌లో బట్టలు చిక్కు చిక్కు అవుతున్నాయి గదా! ఇలాంటిది గూడా ట్రై చేశాను. కాకపోతే ఇది గూడా పనిచేయలేదనమాట. ఓకే అండి. అక్కడైతే బట్టలు ఆరేసొచ్చేసాను. ఇంకిక్కడ నేను మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ చేశానండి. ఫస్టే ఉప్పు, కారం ఏసి కలిపేశాను గదా! ఉప్పు, కారం కాదు. ఉప్పు, పసుపేసి కలిపేసి బట్టలైతే ఆరేయటానికెళ్ళాను. వచ్చేసరికి ముక్కలు బాగా ఏగినియి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా ఏసి మొత్తం కలిపేసి వాటర్ పోసి ఒక 3, 4 నిమిషాలు అలానే ఉంచేసాను మూత పెట్టేసి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. కర్రీ అయితే పక్కన పెట్టేసి స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి ఇంక అన్నం అయితే తినిపిచ్చేసానండి. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. ఇంక మళ్ళీ వాళ్ళనైతే స్కూల్ దగ్గరైతే వదిలిపెట్టేసి వచ్చానండి. ఇంకొచ్చేసిన తర్వాత షింక్‌లో అయితే గిన్నెలున్నాయనమాట. మార్నింగ్ కూడా తోమలేదు కదా! టిఫిన్ అంట్లు అవి. ఇంకవన్నీ ఇప్పుడు తోమేద్దామని షింక్ దగ్గరికొచ్చేసి తోముతున్నాను. ఇంట్లో పనులనేవి చేస్తుంటే వస్తూనే ఉంటాయి కదా! కానీ అది కొంతమందికి అర్థం కాదు. కొంతమందయితే అర్థం చేసుకుంటారు. మా వారు అంటూ ఉంటారనమాట ఒక్కొక్కసారి, "ఏంటి అసలు నువ్వు కావాలనే పనులన్నీ పెంచుకుంటావు. నువ్వు కావాలని ఈ పనులన్నీ చేస్తూ ఉంటావు. సైలెంట్‌గా ఉండొచ్చు కదా! ఏం పనుంటది? అన్నం వండి, కూర చేసి, గిన్నెలు తోమేస్తే సరిపోతుంది కదా! ఇంకేం పనుంటదనైతే అంటూ ఉంటారు. అంత సింపుల్‌గా అయిపోద్దా పని? అవ్వదు గదా! పననేది ఉంటనే ఉంటది. వంట చేస్తాము, గిన్నెలు తోముతాము అయిపోయిద్ది అంతటితోటి. ఇంకెంత పనుంటది ఇంట్లో ఇల్లు ఊడవటం, తుడవటం, పూజ పనులు, అలాగే ఇంకా మనకి క్లీనింగ్ పనులెన్నుంటాయో కదా! మీకు ఇంట్లో చేసే పనులకి తెంపే ఉండదనమాట. కావాలని ఎవరు పనులు పెంచుకోము కదా! నీట్‌గుండాలని అన్నీ సర్దుకుంటూ, ఊడ్చుకుంటూ, తుడుచుకుంటూ ఉంటూ ఉంటాం. అలా అని నేనెక్కువ తుడిచిందే తుడుచుకుంటూ, ఊడ్చిందే ఊడ్చుకుంటూ ఉండనండి. నాకంత ఓపిక గూడా ఉండదనమాట. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒకసారి ఇల్లు ఊడుస్తాను. మళ్ళీ 10:30, 11 ఒకసారి ఊడుస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఊడుస్తాను. డైలీ 3 టైమ్స్ మాత్రమే ఇల్లు ఊడ్చేస్తాను. ఒకసారైతే తడిగుడ్డ పెట్టి తుడిచేస్తాననమాట. ఇక గిన్నెలైతే 2 టైమ్స్ తోముతానండి. మార్నింగ్ టిఫిన్ అంట్లు తోమేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తోముతాను. ఒక్కొక్కసారి ఇంక నైట్ తిన్నవి నైట్ అయితే తోమేస్తాననమాట. ఒక్కొక్కసారి 3 టైమ్స్, ఒక్కొక్కసారి 2 టైమ్స్ అయితే గిన్నెలు తోమే పనైతే ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందనమాట. నేను ఇంటి దగ్గర ఉండి ఈ పనులతోటి నాకు టైం అంతా సరిపోతుంది. ఈ పనులన్నీ చేసుకుంటూ ఇంకా జాబ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో గ్రేట్ కదా! అనైతే అనిపిస్తూ ఉంటుందనమాట. నిజమండి. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు టైమే సరిపోవట్లేదు. చాలామంది లేడీసు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళా బయటికెళ్ళి జాబ్ కూడా చేస్తారు గదా! సూపర్ వాళ్ళైతే అసలు గ్రేట్ అనమాట. నాకనిపిస్తూ ఉంటది. అమ్మో! వీళ్ళైతే చాలా గ్రేట్‌రా బాబోయ్! ఇంత ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ బయటికెళ్ళి జాబ్ చేస్తున్నారు. సూపర్ అనైతే అనిపిస్తూ ఉంటది. కాకపోతే మనం ఏదైనా పని చేస్తున్నామనుకో, ఇప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ బయటికెళ్ళి జాబ్ చేసే పని ఏదన్నా ఉందనుకో, ఈ మార్నింగ్ త్వరగా లెగుస్తామనమాట. 4కి, 5కి లేచేసి ఈ వంట పనులు ఇవన్నీ ముందే చేసేసుకుంటాము. ఇప్పుడేంటంటే కొంచెం లేట్‌గా లెగుస్తున్నాము. అందువల్ల పనులు కూడా లేట్‌గా అవుతున్నాయి కదా! ఏదైనా మనం చేసుకునే పనుల్లోనే ఉంటుందండి టైము. టైం అనేది సెట్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా చక్కగా పనులనేవి చేసుకోగలుగుతాము. త్వరగా లేచేదానికి, లేట్‌గా లేచేదానికి చాలా తేడా ఉంటుందండి పనుల్లో. ఒకసారి
మీరు కూడా గమనించండి. ఇది మాత్రం నిజమనమాట. మనం త్వరగా లేచి చేసుకునే పనులకి, లేట్‌గా లేచి చేసుకునే పనులకి చాలా తేడా ఉంటుంది. నేను ఎప్పుడైనా లేట్‌గా లేచాననుకో ఇంక డే మొత్తం పనులు ఉంటానే ఉంటాయి. అదే త్వరగా లేచి పనులన్నీ చేసుకున్నామనుకో రోజులో చాలా టైం ఉంటుందనమాట. ఒక రోజులోనే అబ్బా! ఏంటి ఈరోజు అసలు ఖాళీగా అనిపిస్తుంది. ఖాళీగా ఉన్నాననిపిస్తూ ఉంటుంది. అవునా కదా! ఏమంటారు? ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.